హలో స్టూడెంట్స్, డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్లో మనకి బీఎస్సీ అలాగే బీఏ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇది వచ్చేసి మనకి మేజర్ కోర్స్ 2 పేపర్ అనమాట. ఆల్రెడీ కోర్స్ 1 పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది వచ్చేసి మనకి మేజర్ కోర్స్ 2 పేపర్ సాలిడ్ జామెట్రీ. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చెప్తాను, డెఫినెట్గా ప్రిపేర్ అవ్వండి. ముందుగా సిలబస్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు. మనకి యూనిట్ 1 వచ్చేసి ద ప్లేన్, యూనిట్ 2 వచ్చేసి ద లైన్ 1, అలాగే యూనిట్ 3 వచ్చేసి ద లైన్ 2. అంటే మనకి యూనిట్ 2కి కంటిన్యూగా యూనిట్ 3 అయితే ఉంటుంది. అలాగే యూనిట్ 4 వచ్చేసి ద స్పియర్ 1, అలాగే యూనిట్ 5 వచ్చేసి ద స్పియర్ 2. అంటే యూనిట్ 4కి కంటిన్యూగా మనకి యూనిట్ 5 అయితే ఉంటుంది. ఇది మనకి ఓవరాల్గా సిలబస్ అనమాట. ఇదే సిలబస్ ఉంటేనే మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా మనకి యూనిట్ 1లో ద ప్లేన్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలా అయితే ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా మనకి ఎక్కువగా రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ ఆల్ యూనివర్సిటీస్కి, ఆల్ ఏపీ యూనివర్సిటీస్కి ఎక్కువగా రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా లిస్ట్ అవుట్ అయితే చేశాను. సో ఫస్ట్ వచ్చేసి మనకి లెవెల్ 1లో ఓవరాల్గా 19 క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఓకేనా, లెవెల్ 1లో 19 క్వశ్చన్స్. ఇవన్నీ కూడా చాలాసార్లు రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్స్ అనమాట. సో ఓకేనా, ప్రతి యూనివర్సిటీకి డెఫినెట్గా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది. దీంట్లోంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 2, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా కన్ఫామ్గా తెస్తారు, ఓకేనా, ద ప్లేన్ నుంచి. సో ఫస్ట్ క్వశ్చన్లో మనకి లెవెల్ 1లో యాంగిల్ బిట్వీన్ ద ప్లేన్స్ మీద కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు, షార్ట్ ఆన్సర్ అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అలాగే సెకండ్ క్వశ్చన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ పాసింగ్ త్రూ ది పాయింట్స్. సో ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట, ఎక్కువగా రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట. సెకండ్ క్వశ్చన్ ఎక్కువ స్టార్ మార్క్స్ ఉన్న క్వశ్చన్స్ అనేవి ఎక్కువ రిపీటెడ్. సెకండ్ క్వశ్చన్ అనేది కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత థర్డ్ క్వశ్చన్ అలాగే ఫోర్త్ క్వశ్చన్ కూడా మనకి చాలాసార్లు రిపీటెడ్గా ఇచ్చిన క్వశ్చన్ అనమాట. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్ త్రూ ది పాయింట్స్ అండ్ పర్పెండిక్యులర్ టు ది ప్లేన్. సో కన్ఫర్మ్ క్వశ్చన్స్ అనమాట. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ కూడా మనకి చాలాసార్లు రిపీటెడ్గా ఇచ్చారు. అలాగే సిక్స్త్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, అలాగే నెక్స్ట్ వచ్చేసి 9th క్వశ్చన్ ఫైండ్ ద లోకస్ ఆఫ్ ది పాయింట్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ఆరిజిన్ ఈజ్ 3 times ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ది ప్లేన్. సో ఇది కూడా మనకి చాలాసార్లు రిపీటెడ్గా ఇచ్చినారనమాట. అలాగే 10th క్వశ్చన్ ఇఫ్ ఎ ప్లేన్ మీట్స్ ద కోఆర్డినేట్స్ ఇన్ ఏబిసి సచ్ దట్ ద సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ద పాయింట్ దెన్ షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ది ప్లేన్. ఇది కూడా మనకి చాలాసార్లు రిపీటెడ్గా ఇచ్చారు. అలాగే వేరియబుల్ ప్లేన్ కూడా మీరు కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వాలి, 11th క్వశ్చన్ కూడా. అలాగే 13th క్వశ్చన్, అలాగే 15th క్వశ్చన్ కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 16th క్వశ్చన్, 17th క్వశ్చన్, అలాగే 19th క్వశ్చన్. సో కన్ఫామ్గా ప్రిపేర్ అవ్వండి. సో ఇవన్నీ కూడా మీరు వన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. సో ఓకేనా, ఈ మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వాలి 19 క్వశ్చన్స్ అనేవి, ఓకేనా. సో దీంట్లోంచి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు, అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ 1 అయితే ఇస్తారనమాట. సో మనకి లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో ఇవి కూడా మనకి తక్కువగా రిపీటెడ్గా ఇచ్చినారనమాట. సో మోర్ దెన్ 2 times అయితే మనకి లెవెల్ 2లో క్వశ్చన్స్ అనేవి మనకి రిపీటెడ్గా ఇచ్చారు. సో ఒకవేళ మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే లెవెల్ 2 క్వశ్చన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ప్రిపేర్ అవ్వండి. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ అనేవి మన దగ్గర పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి అయితే ఇచ్చిన అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బై అయితే చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు పీడిఎఫ్ అనేది సెండ్ అయితే చేస్తాను. సో లెవెల్ 2 క్వశ్చన్స్ కనుక మీరు ప్రిపేర్ అయితే డెఫినెట్గా ఓవరాల్గా యూనిట్ 1 అనేది మీరు కంప్లీట్ అయితే చేసినట్టు అనమాట, ఓకేనా. మీకు గనక రిమైనింగ్ యూనిట్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలనుకుంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 ఈ విధంగా కామెంట్ అయితే చేయండి. డెఫినెట్గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఓకేనా. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మన ఛానల్లో పెట్టే లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.